హాయ్ వెల్కమ్ టు సఖీ ఫ్యామిలీ. ఈరోజు అయితే రైస్లో కానీ ఇడ్లీ దోశ పెసరట్ దేంట్లోకైనా మనకి యూజ్ అయ్యే కొత్తిమీర టమాటా పచ్చడితో అయితే నేను మీ ముందుకు వచ్చేసానండి. సూపర్గా ఉంటుంది, స్పైసీగా టేస్టీగా ఉంటుంది. రైస్లోకైనా బాగుంటుంది, అలాగే దోశ కానీ ఇడ్లీ కానీ పెసరట్ కానీ దేంట్లోకైనా అద్దరిపోతుంది అనమాట కొత్తిమీర టమాటా పచ్చడి. రండి ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో అండి. తప్పకుండా చూడండి, మీ ఇంట్లో ట్రై చేయండి. పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, సాల్ట్, పసుపు, చింతపండు, ఇవే ఇంగ్రీడియంట్స్ అండి. మనకి కొత్తిమీర టమాటా పచ్చడికి కొత్తిమీర కూడా కడిగి శుభ్రం చేసుకుని ముక్కలు చేసుకుని పక్కన పెట్టుకుందాం. అలాగే ఆయిల్ పోపులు కూడా రెడీ చేసుకుందాం. ఇప్పుడైతే సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఒక పెనం పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం. 5 మినిట్స్లో చట్నీ అయితే రెడీ అయిపోతుందండి. ఇవన్నీ ముందుగా రెడీ చేసి మనం పెట్టుకోవడం వల్ల మినపప్పు, అలాగే వెల్లుల్లి, అల్లం, జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పోపులన్నీ వేగేదాకా కూడా దగ్గరుండి ఫ్రై చేసుకోవాలండి. గమ్ముని ఫ్రై అయిపోతే ఇవి మాడకూడదు అనమాట. మాడితే ఆ టేస్ట్ మారిపోతుంది. దగ్గరుండి సిమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. చూసారా, ఈ విధంగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుందాం. అదే ఆయిల్లో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర టమాటాను కూడా వేసేసుకుందాం. ఇవి కూడా చాలా త్వరగా మగ్గిపోతుందండి, వాటర్ కూడా పోయిన అవసరం లేదు. ఈ విధంగా కొత్తిమీర టమాటా వేసుకుని అందులో కొద్దిగా పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్, కొద్దిగా చింతపండు వేసుకుందామండి. ఈ విధంగా వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మగ్గిస్తే సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. రైస్లోకి అయితే కొంచెం కచ్చాపచ్చగా రుబ్బుకోండి, అదే చట్నీలోకి అయితే మెత్తగా వేసుకోండి, బాగుంటుంది. చూసారు 5 మినిట్స్లో ఎలా మగ్గిపోయిందో. ఇప్పుడైతే రెడీ అయిపోయింది, చల్లారి పెట్టుకుందాం. పోపులు అలాగే టమాటా కొత్తిమీర కూడా బాగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడైతే మిక్సీలో ముందుగా పోపులు వేసుకుందామండి. ముందు టమాటా వేయకూడదు, టమాటా వేయడం వల్ల బాగా మెత్తగా అయిపోతుంది. అలా ఉంటే టేస్ట్ బాగోదు. కాబట్టి ముందుగా పోపులు వేసుకొని మిక్సీ చేసుకొని ఆ తర్వాత మాత్రమే ఇందులో టమాటాలు వేసుకుందాం. నా వాయిస్ బాగాలేదు, ఎవరు ఏమనుకోద్దండి ప్లీజ్. ప్రయాణాల వల్ల గొంతుకు పోయింది. ఈ విధంగా మిక్సీ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఆల్రెడీ ఉడికించుకున్న కొత్తిమీర టమాటా వేసుకుందాం. మీకు రైస్లోకి అయితే కనుక ఎక్కువ నలగనివ్వద్దండి. మీకు రుబ్బు రోళ్ళు ఉంటే కనుక రోటి పచ్చడి అంటారు కదా, రోట్లో నూరుకుంటే చాలా బాగుంటుంది. ఒకవేళ రోళ్ళు లేని వాళ్ళకి మిక్సీలో తప్పదు. ఈ విధంగా చూసారా, రెడీ అయిపోయిందండి. ఎంత సింపుల్గా అయిపోయిందో చూడండి. 5 మినిట్స్లో కొత్తిమీర టమాటా పచ్చడి అద్దరిపోయిందనమాట. వేడివేడి అన్నంలో కొత్తిమీర టమాటా పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకుని తింటే ఉంటుందండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అదే మీకు ఇడ్లీ దోశ పెసరట్లకి అయితే ఇంకొంచెం వాటర్ పోసుకొని ఇంకొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మీలో ఎంతమందికి ఈ చట్నీ గురించి తెలియకపోతే కనుక తెలుసుకోండి, నేర్చుకోండి, చేసుకోండి, ట్రై చేసి చూడండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మా ఇంట్లో చాలా ఇష్టం ఈ చట్నీ. రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. రైస్లోకి అయితే కొంచెం కచ్చాపచ్చగా రుబ్బుకోండి. అదే ఇడ్లీ దోశ పెసరట్టు టిఫిన్స్లోకి అయితే మెత్తగా గ్రైండ్ చేసుకోండి. సూపర్. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.